నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 4 ఏళ్లు దాటినా ముగింపు కనిపించని యుద్ధం, ప్రపంచాన్ని 2 వర్గాలుగా విడగొట్టిన భీకర పోరు. ఓవైపు రష్యా శక్తి ప్రదర్శన, మరోవైపు పాశ్చాత్య దేశాల అండతో యుక్రెయిన్ ప్రతిఘటన. ఇప్పుడు ఈ యుద్ధంపై బయటకు వస్తున్న గణాంకాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. 2022లో ప్రారంభమైన రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ లక్షలాది ప్రాణాలను బలి తీసుకుంది. బ్రిటన్ నిఘా వర్గాల అంచనాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు మరణించినట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో యుక్రెయిన్ కూడా భారీ మూల్యం చెల్లిస్తోంది. అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా తమ వైపు 55,000 మంది సైనికులు మరణించినట్లు అంగీకరించారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ యుద్ధంలో నిజమైన నష్టం ఎంత? రష్యా నిజంగా బలహీనపడుతోందా, లేక పాశ్చాత్య దేశాల ప్రచారమేనా? యుద్ధ ప్రారంభంలో కేవలం కొన్ని రోజుల్లోనే కీవ్ను స్వాధీనం చేసుకుంటామని భావించిన పుతిన్కు పరిస్థితులు అనుకున్నట్టు సాగలేదు. యుక్రెయిన్పై మెరుపు దాడి చేసిన రష్యా సేనలు మొదట వేగంగా దూసుకెళ్లినా తర్వాత తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. కీవ్ను వదిలి డాన్బాస్ ప్రాంతంపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. మరోవైపు అమెరికా, బ్రిటన్, నాటో దేశాలు యుక్రెయిన్కు భారీ స్థాయిలో ఆయుధ సహాయం అందించాయి. హిమార్స్ రాకెట్ వ్యవస్థలు, పేట్రియాట్ క్షిపణులు, ఆధునిక డ్రోన్లు, ట్యాంకులు, ఉపగ్రహ సమాచారంతో జెలెన్స్కీ సైన్యం రష్యా దళాలపై కౌంటర్ అటాక్స్ చేసింది. ఖెర్సన్, ఖార్కివ్ ప్రాంతాల్లో యుక్రెయిన్ తిరిగి భూభాగాలను స్వాధీనం చేసుకోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో రష్యా కూడా డ్రోన్లు, మిజైళ్లతో యుక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై దాడులు పెంచింది. ఫలితంగా సాధారణ ప్రజలే తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ఈ యుద్ధం కేవలం భూభాగాల పోరాటం మాత్రమే కాదు, ఇది ప్రపంచ రాజకీయ ఆధిపత్య పోరు కూడా. ఓవైపు అమెరికా, నాటో కూటమి, మరోవైపు రష్యా, చైనా సమీకరణం. ఈ యుద్ధం ద్వారా ప్రపంచ శక్తి సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకో కీలక అంశం ఏంటంటే, రష్యా సైన్యంలో పెరుగుతున్న మృతులు. యుద్ధ రంగంలో అనుభవజ్ఞులైన సైనికుల కొరత కారణంగా జైళ్ల నుంచి ఖైదీలను కూడా నియమించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు యువతను సైన్యంలోకి రప్పించేందుకు భారీ రుణమాఫీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను కళ్లకట్టినట్టు చూపిస్తోంది.